బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో 64.76 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం నిధులు జమ చేస్తారు. ఈ పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాలో ఇవాళ 13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్రంలోని అల్పాదాయ కుటుంబంలోని పిల్లల చదువును ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకం పేద విద్యార్థులకు కొండంత అండగా నిలుస్తోంది. వరుసగా రెండో ఏడాది కూడా అర్హులైన ప్రతి విద్యార్థికి సాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు పూర్తి చేసింది. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతుంటే అంతమందికి లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి మొత్తం 15,000 సాయం ప్రకటిస్తుండగా అందులో 2,000 నేరుగా పాఠశాల అభివృద్ధి ఖాతాకు మళ్లిస్తారు. మిగిలిన 13,000ను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ సాయం ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ వర్తిస్తుంది. ఇప్పటికే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు అర్హుల జాబితాను అందించడం జరిగింది. లబ్ధిదారుల వివరాలు సక్రమంగా ఉన్న ఖాతాల్లో ఇవాల్టి నుంచి నగదు జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హత ఉండి కూడా మొదటి జాబితాలో పేర్లు రాని విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ పక్కా ప్రణాళిక రూపొందించింది. సాంకేతిక లేదా ఇతర లోపాలను సవరించి ఆగస్టు నెలాఖరులోపు అర్హులందరికీ క్రమ పద్ధతిలో లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేసింది. ఇవాళ ఉదయం నుంచే నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి 2 విడతలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే యుడైస్ ద్వారా నమోదైన విద్యార్థులకు ఇవాళ తొలి విడత నిధులు జమ చేయనున్నారు. ఇక ఈ ఏడాదే కొత్తగా స్కూళ్లలో చేరిన విద్యార్థులకు రెండో విడతలో ఆగస్టు 30న పథకాన్ని అమలు చేస్తారు. తొలి విడతలో 64.76 లక్షల మంది విద్యార్థులకు నిధులు అందనున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు నిధుల జమ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా వివరాలు ధృవీకరించాల్సిన విద్యార్థులు 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే వారికి రెండో విడతలో నిధులు విడుదల చేస్తారు. మొత్తంగా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. 42.7 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. దీనికి గాను ప్రభుత్వం 10,121 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో విద్యార్థికి 15,000ను ఈ పథకంలో కేటాయించారు. అయితే ఆయా పాఠశాలల నిర్వహణ కోసం 2,000 మినహాయించి 13,000 చొప్పున తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తారు.